మనం ఎంత సంపాదించినా, ఎంత పొదుపు చేసినా, ఇంట్లో ఒక్కరికి పెద్ద జబ్బు చేస్తే చాలు, ఆ ఆస్తులన్నీ కరిగిపోవడానికి ఒక్క నిమిషం చాలు. ఇండియాలో అప్పుల పాలవ్వడానికి అతిపెద్ద కారణం వైద్య ఖర్చులు. కానీ ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ రాష్ట్రంలో వైద్యం కోసం భూములు అమ్మక్కర్లేదు, అప్పులు చేయక్కర్లేదు. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. అసలు విషయం, ద బిగ్ అనౌన్స్మెంట్. పంజాబ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సేహత్ యోజన పేరుతో ఒక భారీ స్కీమ్ను అనౌన్స్ చేసింది. జాన్వరి 2026 నుంచి అమల్లోకి రాబోతున్న ఈ పథకం ద్వారా పంజాబ్లోని ప్రతి కుటుంబానికి ఏటా రూపాయలు 10 లక్షల వరకు ఉచిత నగదురహిత క్యాష్లెస్ వైద్యం లభిస్తుంది. ఇది ఎందుకు ప్రత్యేకం? మీకొక డౌట్ రావచ్చు, ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలు ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇందులో కొత్తేముంది అని. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. 1. అందరికీ వర్తిస్తుంది, యూనివర్సల్ కవర్. సాధారణంగా ఇలాంటి పథకాలు కేవలం పేదలకు మాత్రమే ఉంటాయి. కానీ పంజాబ్ ప్రభుత్వం దీన్ని రాష్ట్రంలోని 3 కోట్ల మందికి, అంటే ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వర్తింపజేస్తోంది. 2. డబుల్ కవరేజ్. ఇప్పటివరకు చాలా రాష్ట్రాల్లో రూపాయలు 5 లక్షల వరకు మాత్రమే బీమా ఉంది. కానీ పంజాబ్ దాన్ని ఏకంగా రూపాయలు 10 లక్షలకు పెంచింది. 3. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా. కేవలం సర్కారీ దవాఖానాలే కాదు, 1000కి పైగా ఎంపిక చేసిన టాప్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మీరు ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఏ జబ్బులకు వర్తిస్తుంది? వాట్స్ కవర్డ్? గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, కిడ్నీ ఆపరేషన్లు, ఇలా దాదాపు 2000 రకాల జబ్బులు మరియు సర్జరీలకు ఈ పథకం వర్తిస్తుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ ఆధార్ కార్డ్ లేదా ముఖ్యమంత్రి సేహత్ కార్డ్ చూపిస్తే చాలు, ఒక్క రూపాయి కూడా జేబులోంచి తీయక్కర్లేదు. సవాళ్లు మరియు భవిష్యత్తు, ఛాలెంజెస్ అండ్ ఫ్యూచర్. అయితే ఇంత పెద్ద పథకం సక్సెస్ అవ్వాలంటే 2 విషయాలు చాలా ముఖ్యం. 1. ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రభుత్వంతో కలిసి నిజాయితీగా పనిచేయాలి. 2. ఎక్కడా అవినీతి జరగకుండా ఆడిటింగ్ ఉండాలి. పంజాబ్ గనక దీన్ని సక్సెస్ చేస్తే ఇది మొత్తం భారతదేశానికే ఒక మోడల్ హెల్త్ కేర్ సిస్టమ్ అవుతుంది. ఆరోగ్యం అనేది కేవలం ధనవంతులకు మాత్రమే కాదు, అందరికీ అందుబాటులో ఉండాలనేదే ఈ పథకం ఉద్దేశం. మరి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి రూపాయలు 10 లక్షల ఉచిత వైద్య పథకం వస్తే బావుంటుంది అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.